మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఉప్పల్ సర్కిల్ డీసీ గారిని కలవడం జరిగింది. మరి ఉప్పల్ సర్కిల్లో పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే చిన్న చిన్న ప్లాట్లలో 2 రూములు 3 రూములు వేసుకున్నా కూడా మరి ఇక్కడ టౌన్ ప్లానింగ్ వాళ్ళు పోయి వాళ్ళని సతాయించడమే కాకుండా వాళ్ళ రూములు గులగొట్టడము, వాళ్ళని కట్టద్దని చెప్పడం, వాళ్ళని భయభ్రాంతులు చేసి సతాయిస్తారు. కానీ ఇదే సర్కిల్లో మరి పెదబాబులు కొందరు ఉన్నారు, వాళ్ళ గురించి పట్టించుకుంటారు. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలి. ఎప్పుడే కానీ నేను మీ అందరికి కూడా తెలుసు, రాగి లక్ష్మారెడ్డి అంటే పేదవాళ్ళ దిక్కుంటాడు. పేదవాళ్లకు ఏ సహాయమైనా చేస్తాడు. మెడికల్గా అనుకోండి, ఎడ్యుకేషనే అనుకోండి, ఇంకా ఏ ఆపద వచ్చినా కూడా పేదవాళ్ళ గురించి పేదల వైపు ఉండే వ్యక్తి లక్ష్మారెడ్డి. అదందరూ తెలిసే విషయం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఉప్పల్ సర్కిల్లో మరి పెద్దబాబులందరూ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు పెట్టుకుంటూ పర్మిషన్ తీసుకోకుండా డీవియేషన్స్ కూడా 1 ఇంచు కూడా వదలకుండా 2000 గజాలలో 3000 గజాలలో మరి గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టుకుంటూ మరి ఇక్కడ మరి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసే పెద్దబాబులందరూ కూడా మరి ఆఫీసర్లతోటి మమేకమైపోతున్నారా, మరి నాయకులతోటి మమేకమైపోతున్నారా తెలియదు. కానీ ఎవరు ఎన్ని ఫ్లోర్లు వేస్తున్నారో, ఎంత కన్స్ట్రక్షన్ చేస్తున్నారో మరి చెప్పలేని విధంగా మీ అందరికి తెలుసు. ఉప్పల్ బాగాయత్ అంటే మరి ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ లేఅవుట్, హెచ్ఎండే చేసిన లేఅవుట్. దానిలో అందరూ కూడా రైతులు 1 ఎకరం ల్యాండ్ ఇస్తే 1000 గజాలు వస్తాయని చెప్పి, ఎంతో డెవలప్ అవుతుందని చెప్పి ఎంతో ఆశతోటి మరి 1000 గజాలు ఇచ్చిన గవర్నమెంట్ తీసుకొని మరి వాళ్ళు ఈ రోజున ఎంతో హోప్తో అలాంటి లేఅవుట్లో మరి ఎవరు పెద్దబాబులు ఏమవుతుందో తెలియదు. కానీ అంత మంచి లేఅవుట్లో ఈ రోజున ఇల్లీగల్గా షెడ్లు వేసుకుంటూ 1 ఇంచు కూడా వదలకుండా అంత మంచి ఏరియాను కూడా మొత్తం కూడా ఈ రోజున ఒక ఇండస్ట్రియల్ ఏరియా లాగా తయారు చేస్తుంది. ఇదేందని అడిగితే మాకేం తెలియదంటారు. మరి ఎవరినైతే వీళ్ళు సతాయించారో, ఎవరి 2 రూములు అయితే కొలగొట్టారో వాళ్ళందరూ కూడా మరి ఇదేం పద్ధతి, ఇదేం న్యాయం అని చెప్పి మరి ఎవరు కూడా మున్సిపల్ అథారిటీని అడిగితే ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు. మరి కొందరైతే మరి మమ్మల్ని గూలగొట్టినరు, మరి అంత పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి, మరి రెవెన్యూ గండి కొడుతున్నారు. ఆ రెవెన్యూ ఎవరు జేబులోకి పోతున్నది? మరి హైదరాబాద్లో డెవలప్మెంట్ అనేది ఏదైనా ఉందంటే, ఒక రోడ్ వేసారంటే ఆ రోడ్డు 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. మరి ఇల్లీగల్గా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటూ 1000 మంది ఉండే జాగాలో 10,000 మందిని వాళ్ళు తీసుకొచ్చి పెడితే మరి రోడ్లు ఏం కావాలి? ఇవాళ మున్సిపల్ వాళ్ళు రోడ్లు కూడా సరిగా వేసే పరిస్థితులు లేరు, మరి నల్లలు సరిగా వచ్చే పరిస్థితులు లేదు. డ్రైన్ కూడా ఉప్పొంగిపోతుంది ఎక్కడ పడితే అక్కడ. వీళ్ళు మున్సిపల్ వాళ్ళు పట్టించుకోకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ప్రోత్సహించుకుంటూ మరి ఇక్కడంతా కూడా చాలా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఎవరేమన్నా అడిగితే మీ అంతు చూస్తామనే లెవెల్లో బెదిరియడం కూడా జరుగుతున్నది. మరి ఇదంతా దృష్టిలో పెట్టుకొని మరి కొందరు హైకోర్టుకు పోయినరు. హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో వాళ్ళ బాధలంతా చెప్పుకుంటూ ఇవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గురించి చెప్పడం కూడా జరిగింది. మరి హైకోర్టు కూడా అలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ను ఎవరైతే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసినారో
ఎవరైతే డీవియేషన్స్ చేసారో వాళ్ళ బిల్డింగ్లు సీజ్ చేయమని చెప్పడం కూడా జరిగింది. బిల్డింగ్లు సీజ్ చేయమని చెప్పి కూడా ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు పోతారు, పోయి బిల్డింగ్ని సీజ్ చేస్తారు ఈ రోజున. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఓపెన్ చేసుకోమని చెప్తారు, లేకపోతే వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఒక్కసారి హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత బిల్డింగ్ సీజ్ చేయమని మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలంటే మళ్ళీ హైకోర్టే ఆర్డర్ ఇవ్వాలి. వాళ్ళు డీవియేట్ అయితే హైకోర్టు సీజ్ చేయమని చెప్పిన బిల్డింగ్ని వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసుకుంటే లీగల్గా మున్సిపల్ అథారిటీస్ ఎవరైతే మళ్ళీ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది. అదే కాకుండా వాళ్ళ రిజిస్ట్రేషన్స్ ఆపాల్సి వస్తుంది. అదే కాకుండా వాళ్ళ కరెంటు కనెక్షన్ కూడా తీయాలని చెప్పి రాయాల్సి వస్తుంది. ఇవన్నీ పక్కకు పెట్టి హైకోర్టు ఆర్డర్లను కూడా పక్కకు పెట్టి మరి మున్సిపల్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ లెవెల్లో ఉంటున్నారంటే వాళ్ళకి హైకోర్టు అంటే కూడా భయం లేకుతున్నట్టు. నేను ఈరోజు డీసీ గారిని కలిసి చెప్పడం జరిగింది. ఏదే కానీ లీగల్గా పోవాలి. మీరు లీగల్గా పోకపోతే మరి మేము నెక్స్ట్ తదుపరి మీరు లీగల్ పోకుండా ఉంటే మీ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము విజిలెన్స్ అధికారులకు కంప్లైంట్ చేస్తాం, రెవెన్యూ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేస్తాం. రెవెన్యూ ఇక్కడ ఎంత లాస్ అవుతుందని మున్సిపల్ సెక్రటరీ కూడా మేము కంప్లైంట్ చేస్తాం. అవసరమైతే లోకాయుక్తకు కూడా పోయి న్యాయంగా పోరాటం చేస్తాం అని చెప్పి హెచ్చరించడం జరిగింది. వీళ్ళు మున్సిపల్ వాళ్ళు మరి ఇలాంటివన్నీ ప్రోత్సహించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఏవైతే లీగల్గా కోవిడ్ విషయాలు పోకపోతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళని పేదవాళ్ళని కాదు, మరొకసారి చెప్తాను, వాళ్ళు ఇల్లీగల్గా ఇష్టానుసారంగా చేసే పెద్ద బాబులను కంట్రోల్ చేయకపోతే తప్పకుండా మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము, పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తాను. థ్యాంక్ యూ.